నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందా? మద్యం మంచిది కాదనే వైపు కౌన్సిలింగ్లు ఇస్తున్న సర్కారు విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు ఎందుకు అనుమతిస్తున్నది? ఇంతమంది జనాభాకు ఇన్ని మద్యం దుకాణాలు ఉండాల్సిందే అంటున్న ప్రభుత్వ వాదన సమంజసమైన? తాగినోడికి తాగినంత ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్నాథ్ ఉన్నారు. అట్లాగే చీప్ లిక్కర్ వ్యతిరేక ఉద్యమ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, కాంగ్రెస్ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఈ చర్చలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు ఆసనగారు జీవన్ రెడ్డి జాయిన్ అవుతారు మనతో ఈ చర్చలో. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో facebook.com/sakshi news పేజీలో పోస్ట్ చేయవచ్చు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎదురగొట్టే ప్రభుత్వాలు మద్య దుకాణాల విషయంలో మాత్రం చాలా ఉదారంగా వివరిస్తున్నాయి. కనీస సదుపాయాలు కల్పించేందుకు మీనమేషాలు లెక్కించే ప్రభుత్వాలు లిక్కర్ షాపుల విషయంలో మాత్రం చాలా లిబరల్గా లెక్కగట్టి మరీ దుకాణాల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాయి. నిజానికి జనాభా లెక్కల ప్రకారం మద్యం దుకాణాలు ఉండాల్సిన అవసరం ఉందా? ప్రజల చేత ప్రజల కోసం పనిచేసేవి ప్రభుత్వాలని ఘనంగా కీర్తించారు అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా అంటే నీళ్లు నమలాల్సిందే. ఇంత జనాభాకు ఇన్ని స్కూళ్లు, ఇన్ని కాలేజీలు, పార్కులు, మార్కెట్లు ఉండాలని ప్రభుత్వాలు లెక్కలు గట్టి మరీ చెబుతుంటాయి. కానీ జనాభా లెక్కలకు, కనీస సదుపాయాలకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంటుందన్నది వాస్తవం. కనీస సౌకర్యాలు పట్టించుకోని ప్రభుత్వాలు మద్యం దుకాణాల విషయంలో మాత్రం పక్కాగా లెక్కలు కట్టి మరీ ఇన్ని ఉండాల్సిందేనని నిర్దేశిస్తున్నాయి. కారణం, జనం ఎంత తాగితే సర్కారుకు అంత పండుగ. సర్కారుకు మద్యం అమ్మకాలు పెద్ద ఆదాయ వనరు. 13,000 జనాభాకు ఓ మద్యం షాపు ఉండాలని తెలంగాణ సర్కార్ లెక్కగట్టింది. జిహెచ్ఎంసీ పరిధిలో 15,000 జనాభాకు ఓ బార్ ఉండాల్సిందేనట. మున్సిపాలిటీలు, చిన్న పట్టణాలపై పాపం ప్రభుత్వం ఒకంత కరుణ చూపింది. అక్కడ 30,000 జనాభాను ఒక బార్తో అడ్జస్ట్ కావాలని చెబుతోంది. తెలంగాణలో కొత్త అబ్కారీ సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ సర్కారు ఖజానా కలకలలాడుతోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త అబ్కారీ సంవత్సరం మొదలు కాబోతోంది. మద్యం షాపులు తెరిచేందుకు తహతహలాడుతున్న వారి సంఖ్య తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల సంఖ్య 2,321. వీటి కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే 30,987 మంది దరఖాస్తు చేసుకున్నారు. బిడ్ మొత్తం చాలా ఎక్కువ ఉండడంతో 105 షాపులకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అంటే సగటుగా ఒక్కో షాపుకు 13 దరఖాస్తులు. దరఖాస్తు ఫారం ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాల 50,000 రూపాయలు. కేవలం దరఖాస్తుల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మొత్తం 154.94 కోట్ల రూపాయలు. 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతంలో వైన్ కోసం కట్టాల్సిన మొత్తం 78 లక్షలు. 10,000 నుంచి 50,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో కట్టాల్సిన లైసెన్స్ ఫీజు 82 లక్షల రూపాయలు. 50,000కు పైబడి ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును ప్రభుత్వం 1,80,000 రూపాయలుగా నిర్ధారించింది. లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం రాబోతోంది. అందుకే మద్యం అంటే సర్కారుకు మహాప్రీతి. మద్యం మహమ్మారంటూ నినదించే మహిళామణులు లిక్కర్ బిజినెస్ విషయంలో తామేమీ తక్కువ తినలేదని నిరూపించారు. ఒక హైదరాబాద్ పరిధిలోనే 100 మందికి పైగా మహిళలు వైన్ షాపులకు టెండర్లు వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈసారి రియల్ కిక్ అందిస్తామని ముందుకొచ్చారు. మద్యం దుకాణాల విషయంలో ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న ప్రభుత్వం మరోవైపు మద్యం ఎక్కువ తాగొద్దని కౌన్సిలింగ్లు నిర్వహిస్తుండటం విశేషం. అంతేకాదు, ప్రజలు ఎక్కువ తాగి ఎక్కడా ప్రమాదాలకు గురి కాకూడదనే ముందు చూపుతో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో రాత్రి 10 కాగానే స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తోంది. ఏటేటా మద్యం విధానాలు ప్రభుత్వాలు, అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, మద్యం విషయంలో అనుసరిస్తున్న విధానం తీవ్ర విమర్శలకు గురవుతూ ఉన్నది.
విపరీతంగా తాగించేస్తున్నారు ప్రజలతో, ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అని చెప్పి మద్యం వ్యాపారాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి ప్రభుత్వాలని విమర్శ ఉంది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ. 4th ఎస్టేట్లో అమర్నాథ్ గారు చెప్పండి, ఈ మద్యం పాలసీ రేపు అక్టోబర్ 1 నుంచి మళ్ళీ కొత్త ఎక్సైజ్ ఇయర్ ప్రారంభం కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కొత్త పద్ధతులు తీసుకొస్తున్నట్టుంది. కొత్తగా బియర్ డిస్టిలరీస్ కూడా అనుమతించాలని చెప్పి నిర్ణయించింది. తర్వాత షాపుల సంఖ్య పెంచుతుంది. జనాభా లెక్కల ప్రకారం షాపులు ఇవ్వడం, ఇది ఎట్లా? నిజానికి ఇది ఒక దురలవాటు, వ్యసనం. దీని నుంచి ప్రజల్ని కాపాడాలి. వీలైనంత వరకు ప్రజల్ని ఈ వ్యసనానికి లోను కాకుండా వాళ్ళని చైతన్యవంతులను చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి అనేవి మర్చిపోయి కేవలం ఆదాయం కోసం అని చెప్పి ప్రభుత్వాలు మద్యం విధానాన్ని ఇట్లా రూపొందించడాన్ని ఎట్లా చూస్తారు? ప్రజల అలవాటుని, అదే వాళ్ళ బలహీనతల్ని క్యాచ్ చేసుకోవడానికి దీని మద్యం దుకాణాలకి మీద మద్యం పాలసీని ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా ఇన్సెన్సిటివ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అసలు ఒకటి ఏమిటంటే, మద్యం తాగాలా లేదా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. దాని మీద నిషేధాలు పెట్టడం వల్ల ఏమి గతంలో అట్లాంటి నిషేధాలు పెట్టిందా విఫలమైన అమెరికా నుంచి మన దేశం వరకు మన రాష్ట్రంలో కూడా జరిగింది ఒకసారి 1994లో 95లో జరుగు. అది ఫోర్గాన్ కన్క్లూషన్. కానీ ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళు మద్యం వైపు వారు మొగ్గు చూపకుండా చూడవలసిన బాధ్యత పౌర సమాజం మీద, ప్రభుత్వాల మీద ఉన్నది. అది మర్చిపోయి ఏదో చీప్ లిక్కర్ అంటున్నారు. చీప్ లిక్కర్ మిస్నోమర్. చీప్ లిక్కర్ అంటే ఏమిటి అసలు? అంటే ఇప్పుడు బ్రాండెడ్ లిక్కర్స్ ఉంటాయి, దాంట్లో ధర నీకు కావాలి, నువ్వు ఎఫోర్డ్ చేసి, మనం ఎఫోర్డ్ చేసే దాన్ని బట్టి చేస్తాం. చీప్ లిక్కర్ అన్నది గవర్నమెంట్ అనడం అనేది నాకు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. చీప్ లిక్కర్ అంటే ఏమిటి? అంటే కాస్ట్లీ లిక్కర్ ఒకటి, చీప్ లిక్కర్ ఒకటి ఉంటే లిక్కర్ ఈజ్ ఎ లిక్కర్. దాంట్లో ప్రైస్ని బట్టి చీపా కాస్ట్లీ అనేది చెప్తారు. గవర్నమెంట్ అనుకుంటుంది అలా కాదు, అది కాస్ట్లీ అండ్ ఇఫ్ యు వాంట్ టు డ్రింక్ ఆర్డినరీ అదే చీప్ లిక్కర్. గవర్నమెంట్ అనడం నేను చీప్, దాంట్లో ఏది చీపో నేను డిసైడ్. కన్జ్యూమర్ అనలో తప్పలేదు, గవర్నమెంట్ అనడం చీప్ లిక్కర్ అంటే దాంట్లో ఏదో దాన్ని ఏదో దీని ఏదో స్పెషల్ బ్రాండ్ కింద చీప్ లిక్కర్ అనడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చేస్తున్నది 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఈ లిక్కర్ తాగడం వల్ల దుష్ఫలితాలని ప్రచారం చేయడం, దాని మీద అవగాహన కలిగించడం, ముఖ్యంగా యువతరంలో దాని మీద అవగాహన కల్పించడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటంటే, ఈ ఆల్కహాలిక్ కంటెంట్ తక్కువగా ఉన్నాయి, లైక్ బియర్స్, లైక్ వైన్స్, వాటి మీద వాటి కన్జంప్షన్ ఎక్కువ అయ్యేటోడు, అంటే వాటి కన్జంప్షన్ని వాటిని కన్జ్యూమ్ చేసేలాగా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. హార్డ్ లిక్కర్. అమర్నాథ్ గారు, యూ మస్ట్ నాట్ ఫర్గెట్ వన్ థింగ్ అండి, ఈ తాగే వాళ్ళల్లో ఎక్కువ శాతం పేదలు ఉంటారు. ఆ పేదలు మీరు చెప్పే వైన్, బియర్ అఫోర్డ్ చేసే స్థితి ఉండదు. అదే నేను చెప్పేది. అదే అసలు దట్ ఈజ్ అదే అసలు మన ప్రభుత్వాలు మనకి చెప్తున్నది, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ విస్కీ తయారు చేయడం కన్నా వైన్ తయారు చేయడం చీపు, ఓకే, బియర్ తయారు చేయడం అంతకన్నా చీపు. కానీ దానికి ఇప్పుడు వైన్ మీద ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్సులు ఉంటాయి ప్రతి దాని మీద. ట్యాక్సుల్ని మీరు ఈ హార్డ్ లిక్కర్ మీద ఇప్పుడు కంటెంట్ ఆఫ్ ది లిక్కర్ కంటెంట్, ఆల్కహాలిక్ కంటెంట్ ఎక్కువ ఉన్నటి మీద ఎక్కువ పన్నులు వేయాలి. తక్కువ కంటెంట్ ఉన్న వాటి మీద ఇప్పుడు బియర్లో మీరు బియర్ ఏదైనా ఒక బాటిల్ బియర్ తీసుకుంటే మీరు దాంట్లో అట్లీస్ట్ 100%, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ ట్యాక్సెస్. అది మీరు సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, ఏదో ఒకటి ట్యాక్సులు, అన్నిటికీ ఒకటే ట్యాక్స్ విధానం చేస్తున్నారు. దానికి కాకుండా లో ఆల్కహాలిక్ కంటెంట్ ఉన్న వాటిని ఒక ఉండే వాటిని తాగదలుచుకున్న వాళ్ళు అవి తాగేటట్టు హార్డ్ లిక్కర్ వెళ్ళడానికి వైపు వెళ్లకుండా వాటి మీద ఎక్కువ ట్యాక్సులు వేసి ఇప్పుడు ఏదో జనాభాను బట్టి 13,000 మందికి ఒకటి ఉండాలన్నది అది అసలు ఎందుకు మరి, అది మోస్ట్ అన్సైంటిఫిక్. అది ఓకే.
లెటస్ మనతో జీవన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు. నిజానికైతే ఈ మద్యపానం అనే అలవాటుని తగ్గించడం కోసం, దాన్ని అంటే డిస్కరేజ్ చేయడం కోసం చేయాల్సిన చర్యలు ప్రభుత్వాలు చేయడం లేదు. డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి హైకోర్టు ఆదేశాలనేవి, కానీ ఎక్కడ కూడా డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నట్లేదు. విశ్వేశ్వరరావు గారు చెప్పండి, ఈ లాస్ట్ ఫ్యూ డేస్ వీ హ్యావ్ బీన్ హియరింగ్ ఎ లాట్ అబౌట్ ఈ కల్తీ కళ్ళు గురించి ఎక్కువ వింటున్నాం. కల్తీ కళ్ళు దొరకని కారణంగా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు, చనిపోతున్నారని. ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి. ఎట్లా ఉందంటే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ఒక వాగ్దానం చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి. అధికారంలోకి రాగానే మేము బెల్ట్ షాపులు రద్దు చేసామంటది. బెల్ట్ షాపులు ఇవేమి అధికారికంగా పెట్టినాయి కాదు, లైసెన్స్ ఇచ్చి పెట్టినాయి కాదు. మేము వస్తే రద్దు చేస్తాము, మేము వచ్చాము రద్దు చేస్తామని చెప్పడం, బెల్ట్ షాపులు రద్దు చేస్తామనడం, చీప్ లిక్కర్ తీసుకొస్తామనడం. ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్టు చీప్ లిక్కర్ ఏమిటి, అదో బ్రాండ్ కాదు కదా, ఏమిటి ఇదంతా ఏం జరుగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో? అసలు కూడా లీడ్ చేస్తున్నారు. మనం 2-3 విషయాలు చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. అసలు ఆ డిపార్ట్మెంట్ పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. డిపార్ట్మెంట్ పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. ప్రొహిబిషన్ గురించి మాట్లాడుతున్నారా? ప్రొహిబిషన్ అంటే నిషేధం. నిషేధం చేయాలి. నిషేధం ఎట్లా చేయాలి, దానికి పాలసీస్ ఏమైనా ఉండాలి. అయితే ఈ గవర్నమెంట్ మనం చూసినప్పుడు ఎవరైనా టాడీ షాప్స్ లేవు కదా హైదరాబాద్లో, ఈ సరౌండింగ్ ఏరియాలో హైదరాబాద్లో. బట్ నౌ దేర్ ఆర్ టాడీ షాప్స్. చంద్రశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, అది వైఎస్ఆర్ ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు తీసేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా అడిగారా ప్రజలు మీరు టాడీ షాపులు పెట్టండి అని? టాడీ షాపులు పెట్టిన తర్వాత కూడా 1 year ago లాస్ట్ టైం చాలామంది ఇక్కడ స్త్రీలు కానీ చాలామంది ప్రొటెస్ట్ చేశారు. కానీ విశ్వేశ్వరరావు గారు, మీరు అంటే ఐ డిఫర్ విత్ యూ అండి. కళ్ళు గీత కార్మికులు, దాని మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు, కళ్ళు దుకాణాలు మళ్ళీ తెరవాలి అని చెప్పి డిమాండ్ చేసినందువల్లనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది కదా. ఆ జియో ఉన్నప్పుడు, ఎర్లియర్ గవర్నమెంట్ జియో ఒప్పినప్పుడు 50 kilometer రేంజ్ లో చెట్లు ఉండాలి. ఎక్కడున్నాయి చెట్లు 50 kilometer రేంజ్ లో? ఇప్పుడు ఒకప్పుడు జియో వచ్చినప్పుడు 50 kilometer రేంజ్ అని ఉన్నారు. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో అది 10 ఏళ్ళు టాడీ కాంపౌండ్ తీసేసినారు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 kilometers అన్నారు. నేననేది ఏంటంటే 100 kilometerలో కూడా వాళ్ళు చెట్లు ఉన్నాయి. అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదో జీవనాధారం కావాలి. జీవనాధారం వస్తే అక్కడి నుంచి కళ్ళు తీసుకురావాలి. కళ్ళు అంటే అడల్ట్రేషన్ ఉండకూడదు, ఏముండదని అది తేవాలి. 100 kilometerలో కూడా ఇప్పుడు హైదరాబాద్లో చెట్లు ఉన్నాయా? నేను మాత్రం ఇక్కడ చెట్లు చూడలేదు. 100 kilometersలో ఆ చెట్లు చేయలేదు. ఎవరైనా అడిగారా? మిగతా కార్మికులకు పోయి అడిగినారు. ఏసున్న వాళ్ళకి చెట్లు ఉంటే మనం సహాయం చేయాలి. చెట్లు మాత్రం లేవు. టాడీ ఇప్పుడు ఓపెన్ చేసినారు. టాడీ షాప్స్ అన్ని ఓపెన్ చేసినారు, లైసెన్సులు ఇచ్చినారు. ఎక్కడ టాడీ షాప్లు చూసినా రూల్స్ వయలేట్ చేసినారు. ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడ పెట్టొద్దని, ఎక్కడైతే గుడి ఉందో అక్కడ పెట్టొద్దని. నా దగ్గర ఆ జీవో కూడా ఉంది. వాళ్ళ జీవోని, గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఎక్కడ ఇచ్చారు, లైసెన్సెస్ ఎవరు ఇచ్చినారు, ఎంతమందికి ఇచ్చినారు, దాని గురించి కూడా చాలా పోరాటం చేసినాం కాబట్టి చాలా టాడీ షాప్స్ కూడా క్లోజ్ చేసినాము. దాని గురించి ఎవరు అడిగినారు చంద్రశేఖర్ రావుని టాడీ షాప్స్ ఓపెన్ చేయాలని? ఎందుకు తెచ్చినాడు ఆ పాలసీ? నంబర్ 1 పాలసీ. సెకండ్ పాలసీ ఈ చీప్ లిక్కర్ పాలసీ. అండ్ ఇందాక మన ఆంజనేయులు అన్నట్టు ఎక్కడన్నా, అమర్నాథ్ అన్నట్టు ఎక్కడన్నా మనము చీప్ లిక్కర్ దేనో ఇంకా ఆయన ఎక్స్టెండ్ చేసి చెప్పలేదు. చీప్ లిక్కర్ అంటారు, టుమారో చీప్ రోడ్స్ అంటారు, చీప్ స్కూల్స్ అంటారు, చీప్ వాటర్ అంటారు. క్యాన్ ఎ గవర్నమెంట్ యూజ్ వర్డ్? గవర్నమెంట్ ఇస్ సపోజ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఆ చీప్ లిక్కర్ ఎందుకంటే తెచ్చినారు? గుడంబా చాలా మంది తాగుతున్నారు. గుడంబా తాగి మేబీ చీప్ అనేది ప్రభుత్వ ఉద్దేశంలో చవక అని కావచ్చు. దట్ ఈస్ నాట్ ది వర్డ్. చవక స్కూల్ అంటావా? కెన్ వి సీ చవక హాస్పిటల్, చవక స్కూల్, చవక రోడ్? ఐఎమ్ ఆస్కింగ్, కెన్ ది స్టేట్ యూజ్? State is using because of that feudal power. They're totally not concerned about the people. That means maybe ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటంటే ఫేర్ అని, ఫేర్ ప్రైస్, ఫేర్ ప్రైస్ అయ్యొచ్చు. ఆ భాషను చూడాలి మనం. ఫేర్ ప్రైస్ అయ్యొచ్చు. లిక్కర్ కాకుండా ఫేర్ లిక్కర్ అన్నట్టు పోయేది. You say anything. And who has asked them to give that kind of a liquor? ఈ గవర్నమెంట్ ఏమంది? గుడంబా ప్రాబ్లం ఉంది. ప్లీజ్ లిసన్ టు మై ఆర్గ్యుమెంట్. గుడంబా ప్రాబ్లం మేము కంట్రోల్ చేయడం అని అంటున్నారు. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ వై గుడంబా దాగి చాలా మంది అడల్ట్రేషన్ ఉంది, గుడంబాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, గుడంబా దాగి ప్రజలు చనిపోతున్నారని ఒక చీప్ లిక్కర్ అన్నారు. రైట్. Is there any government? If you cannot control Gudamba, then why have, what is your governance? అసలు గవర్నమెంట్ ఎందుకు? ఒక గుడంబా ప్రాబ్లం ఉంది తెలంగాణలో, ఆ గుడంబా ప్రాబ్లంని కంట్రోల్ చేయి. కానీ విశ్వేశ్వరరావు గారు తెలంగాణలో పర్టికులర్ హైదరాబాద్లో పాత బస్తీలో గుడంబా అనేది ఇట్ ఈస్ ప్రివైలింగ్
సిన్స్ ఏజెస్ అండి. ఉంది. ఎవరు ఏ ప్రభుత్వం ఆపలేకపోయింది. ఒకవేళ మీ ప్రభుత్వం ఇది చేయలేము, పోలీస్ కంట్రోల్ చేయలేదు, నేను కంట్రోల్ చేయలేదు, మా దగ్గర గవర్నెన్స్ లేదు, జీరో అని చీప్ లిక్కర్ తెస్తావా? హూ ఆస్క్డ్ యు టు గెట్ చీప్? తెచ్చినావు, దాని ప్రజల గురించి మాట్లాడినావా? ఎక్కడైనా డిస్కషన్ అయిందా? అయిన తర్వాత ప్రజలందరూ తెలంగాణ అంతా ప్రజలు గొడవ చేస్తున్నారు కాబట్టి ఆ చీప్ లిక్కర్ పాలసీని తీసినాం. నంబర్ 2. నంబర్ 3 వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ఇంతమంది ప్రజలు ఉంటే ఇన్ని లిక్కర్ షాప్స్ ఉండాలి, 10,000 ఉంటే ఇది, 20,000 ఉంటే ఇది, 30,000 ఉంటే ఇది. వాళ్ళు చేసినారు. వాళ్ళ అక్టోబర్ నుంచి పాలసీ ఏంటి? న్యూ లిక్కర్ పాలసీ 10% ఆఫ్ ది లైసెన్స్ అంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా అవైలబుల్ కావాలని. దట్ ది రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ ఏ జియో సెయింగ్ దట్ ఇంతమంది ప్రజలు ఉంటే ఇంతమంది పోలీస్ స్టేషన్స్ ఉండాలి, ఇంతమంది పోలీసులు ఉండాలి, ఇంతమంది స్కూల్స్ ఉండాలి, ఇన్ని బస్సులు ఉండాలి. వెల్ఫేర్ ఇస్ ఇంపార్టెంట్. The government responsibility is to take care of the people, to promote the welfare. ఇన్ని ఉన్నాయా మరి? ఆ జీవో ఎందుకు లేదు? ఓకే, ఈ గవర్నమెంట్ ఏం తెచ్చింది? ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చింది. ఓకే, ఒప్పుకుంటాం. ఇండస్ట్రియల్ పాలసీకి ఏం పెట్టినావు నువ్వు? 10 రోజుల్లో శాంక్షన్ చేయకపోతే నేను ఫైన్ వేస్తాను. దేర్ ఇస్ నో హెల్త్ పాలసీ ఉందా? గవర్నమెంట్లో ప్రామిస్ చేసినావు కదా, మేనిఫెస్టోలో నీ ప్రోగ్రాంలో ఉంది కదా హెల్త్ పాలసీ. ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందా? కేజీ టు పీజీ పాలసీ. వై సో మచ్ ఆఫ్ ఓకే వెల్ఫేర్ ఎక్సైజ్ పాలసీ, లిక్కర్ పాలసీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత వస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటి ద్వారా వనరుల సమీకరణ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. మిగతా పెద్దలతో మాట్లాడదాం. ఐ జస్ట్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఐ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. రాను రాను మద్యం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్నదా? ఇది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నది మద్యం, ప్రభుత్వాల మద్యం విధానం అనేది చర్చ జరుగుతున్నాయి. ఇంతకుముందు పిఎల్ విశ్వేశ్వరరావు గారు 3 పాయింట్స్ చెప్పినారు ప్రధానంగా. చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వంలో అయినా మద్యం విధానం దగ్గరికి వచ్చేసరికి దాదాపుగా ఒకటే రకంగా ఉంటున్నట్టుంది. అంతిమంగా మద్యం అమ్మకాల ద్వారా, మద్యం వ్యాపారం ద్వారా వీలైనంత ఎక్కువ నిధులు సమకూర్చుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వాలు సాగుతున్నట్టుగా ఉన్నాయి. రాజకీయ పార్టీల తేడాలు లేకుండా చేస్తున్నట్టుగా ఉన్నాయి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా మద్యం ద్వారా వచ్చే ముఖ్యమైన నష్టం ఏంటంటే ఆరోగ్యపరంగా, అంటే హ్యూమన్ లైఫ్ అనేదే కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. మేము చాలా వరకు గ్రామాల్లో చూసాం. మేము చిన్న ఉన్నప్పుడు చూసేవారు, వ్యవసాయ పనులకు పోయేటప్పుడు చాలా ఆరోగ్యంగా, చాలా బలంగా ఉండేవాళ్ళు. బాగా గమనిస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యం బాగా క్షీణించిపోయి, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయి, వాళ్ళు తొందరగా చనిపోయి, వాళ్ళ భార్యలు అనాథలైపోయి, వాళ్ళ కుటుంబాలు వీధిలో పడుతున్న సందర్భాలు చాలా గ్రామాలకు పోయినప్పుడు ఎక్కడ పోతే అక్కడ కనపడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అట్టడుగు వర్గాల గ్రామీణ ప్రజల్ని వాళ్ళను దరిచేర్చాలన్న ఉద్దేశంతో, వాళ్ళని ఆరోగ్యంగా పుష్టిగా చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకి, అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళ గురించి అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మేము ఎమ్మెల్యేస్గా పోయి లెటర్ ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మనం క్లెయిమ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇదైతే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు ఇమీడియట్లీ హాస్పిటల్. ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఆపేశారు. అంటే ఈ ఆరోగ్యాలు ఈ విధంగా స్పాయిల్ అవుతున్న వాళ్ళని కనీసం మనం హెల్ప్ చేద్దామన్న ఆలోచనతో ఎక్కడైనా సరే వాళ్ళని అది చేద్దామంటే కూడా ప్రభుత్వాలు చేయకపోగా వాళ్ళ ద్వారా ఏ విధంగా సంపాదించామన్న ఆలోచన. రామ్మోహన్ రెడ్డి గారు తాగించాలి, వైద్యం చేయాలంటారా? అంటే నేనేమంటా అంటే మేమేమో ఆ విధంగా ఆలోచన చేసినాం. ఎక్కడ కూడా ఇంతకుముందు పెద్దలు విశ్వేశ్వరరావు గారు చెప్పినారు, చెట్లు లేకుండానే చెట్లకు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు గీతా పారిశ్రామిక. ఇది అన్యాయం అండి. నిజంగా చెట్లకు ఇవ్వండి. మీరు ఒక 5 ఎకరాలు గీతా పారిశ్రామిక సంఘానికి ఉచితంగా ఇవ్వండి, ఇచ్చి చెట్లను పెంచి మంచి నీరు, ఆరోగ్యానికి మంచిది నీరు ఇవ్వండి. దట్స్ ఎ గుడ్ థింగ్. అది లేకుండా వాళ్ళు డైజోఫామ్ పెట్టి అది పెట్టి కలిపేసి కుండలల్లో పురుగులు పడ్డది తీసుకుపోయి ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేయదు కదా. ఈరోజు చేస్తున్న పని అదే ఉంది. దాని మూలంగానే ఈరోజు సడన్గా ప్రజల నుంచి మేము ప్రతిపక్షాలు ప్రజల గొంతై ఉద్యమాలు చేస్తూ, నేను కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా అరెస్ట్ కావడం జరిగింది. ఈ విధంగా ఉద్యమాలను చూసి భయపడి వాళ్ళు లాస్ట్ అవర్స్లో తప్పుకున్నారు. లేకపోతే ఇప్పుడే నా దగ్గర ఉన్న గణాంకాల ప్రకారము సుమారు 53 కోట్ల రూపాయలు గత సంవత్సరం 50,000 రుసుము కింద వస్తే ఈ సంవత్సరము 154 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే 100 టైమ్స్ ఉన్నది 300 టైమ్స్ పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక హైప్ క్రియేట్ చేసింది.
ఈ యొక్క మద్యపానాన్ని చీప్ లిక్కర్ ద్వారా తీసుకొస్తాము, చెట్లు లేకున్నా సరే మేము ఇచ్చేస్తాం, కళ్ళు దుకాణాలు పర్మిషన్లు ఇచ్చి ఆల్రెడీ ఇచ్చేసారు. అది ఈ విధంగా ఎన్నో ఇది ఒక ఫ్రీ పాలసీ కింద బీర్లది కుటీర పరిశ్రమలాగా ఎవరైనా పెట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ బీర్ల పరిశ్రమను కూడా పెట్టుకోవచ్చు. అది 2-3 లక్షల రూపాయలతో ఒక లైసెన్స్ ఇస్తామని కూడా పత్రికలో వచ్చింది. మెరుగు అంటున్నారు. అదే మెరుగైనా సరే అంటే గవర్నమెంట్ ఏంటంటే ట్యాక్స్ ఏ విధంగా కలెక్షన్ చేయాలా అన్న ఉద్దేశంతోనే ఇదంతా కూడా చేస్తున్నారు. కానీ ఇది కాకుండా ఒక సాచ్యురేషన్ అనే సిద్ధాంతాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ సాచ్యురేషన్ ఏంటంటే ఒక సగటు వ్యక్తి, ఒక పౌరుడు అతను ఆరోగ్యంగా ఉండాలి, ఒక విద్యావంతుడు అయి ఉండాలి, సమాజంలో తను ఉపాధి తనంత కాలం మీద తను నిలబడాలని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ విధంగా ఎవరైనా ఇంకా ఇలాంటి వ్యసనాలకు లోనైపోయి ఆ వ్యవసాయాలు ఖరాబ్ అయిపోయి రైతులు రోడ్లపైకి వచ్చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే గతంలో సోనియా గాంధీ గారి నేతృత్వం లోపల దేశవ్యాప్తంగా రుణాల మాఫీ చేసి రైతులను కాపాడడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అటు కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అసలు ఆ దిశగా ఆలోచన చేస్తారు. రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి నిర్మల్కి వచ్చి పాదయాత్ర చేసి రైతుల కుటుంబాల దగ్గరికి 14 కిలోమీటర్లు తిరిగి తను ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పరామర్శి వాళ్ళకి ఆర్థిక సాయం చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఒక రైతును పరామర్శించడం కానీ రైతు పక్షాన మాట్లాడడం కానీ కనీసం ఏది కూడా చేయడం లేదు. ఇప్పుడు మేము ఇన్ని పోరాటాలు మద్యం గురించి అదే చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా అంటే రైతు కానీ సగటు వ్యక్తి కానీ మద్యానికి బానిస అయిపోయి ఎందుకు బానిస కావాల్సి వస్తుందంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక ఆత్మస్థైర్యం కోల్పోవడం మూలంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒక పటిష్టమైన ప్రణాళిక తీసుకొచ్చి దీన్ని నియంత్రించే దిశగా వాళ్ళు ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నారు. ప్రొఫెసర్ అంటే జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. కొన్ని రాష్ట్రాల్లో పోయి చూసినట్టయితే ఐ పర్సనల్లీ ఆల్సో సా సమ్ స్టేట్స్, కొన్ని రాష్ట్రాల్లో చూసినట్టయితే ఈ మద్య వ్యాపారం మద్యపానం అనేది చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది, చాలా నిరుత్సాహపరిచే విధంగా ప్రజల్ని. అసలు మీరు మద్యం కొనుక్కోవాలంటే కూడా ఎక్కడో దూరం వెళ్ళి లైన్లో నిలబడి గంటల తరబడి లైన్లో నిలబడి సాయంకాలం 5 తర్వాత 6 తర్వాత మూసేసి ప్రభుత్వమే దుకాణాలు నడిపి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు నడిపి మధ్యలో 2 గంటలు మూసేసి, అంటే ఎంత తక్కువ వాళ్ళకి లభ్యత, ప్రజలకు ఎంత తక్కువ ఈ మద్యం లభ్యం అవుతే అంత మంచిది అనే ధోరణిలో కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు ఉంటే ఎందుకు మన దగ్గర ఇంత విచ్చలవిడిగా నడుస్తున్నది? ఇప్పుడు అమర్ గారు ఒక మాట చెప్తా, గాంధీజీ కలలు కన్నా మద్యపాన నిషేధంకి బాట వేస్తే బాగానే ఉండేది. ఇలా స్వాతంత్రం వచ్చి అమర్ గారు ఒక మాట వినండి సార్. ఒక మాట నన్ను చెప్పనియండి సార్. గాంధీజీ కలలు కన్నా మద్యపాన నిషేధానికి బాటలు వేస్తే గత 69 సంవత్సరాల మన స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలు అయింది సార్. ఇలా మద్యపానాన్ని అడిక్ట్ చేసింది ఎవరు? అమర్ గారు 14 నెలలు అయింది. ఈ పాలసీలు ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఉన్నాయి. కేవలం మన విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టుగా వీరు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందండి. మద్యం పాలసీలు 29 రాష్ట్రాల్లో ఈ పాలసీని పెంచి పోషించింది 40 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ సార్. కొంత అవగాహన కలిగించి ప్రజలను కొంత చైతన్యపరిచి కొన్ని రోజుల తర్వాత మాన్పిస్తామని చెప్పి మేము గుడుంబాన్ని బంద్ చేస్తాం, ఇంకో పాలసీని తీసుకొస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి మేము వెనకకి తగ్గిన మాట వాస్తవం. విశ్వేశ్వర గారు ఉండేమన్నారు, ఈ గౌడ ఏది మన ఈ కళ్ళు బట్టిలను ఎవరు అడిగారని గౌడ్ల సంఘాలు డిమాండ్ చేసినాయండి. గౌడ కులస్తులు మాకు వృత్తిపరమైన వర్క్ జరగడం లేదని చెప్పి ఎస్ వినండి చేశారు. మేమేమంటాం ఇప్పుడు విశ్వేశ్వర గారు సార్, ఇప్పుడు మేమేమంటాం అంటే ఇది ఒక కేవలం మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిర్భవించిందా? ఈ 14 నెలల్లో ప్రజలను మేము వాళ్ళు డిమాండ్ చేసినా సరే ఇవ్వము అనాలి. ఎస్ ఒక్కటి సార్, ఇప్పుడు మేమేమంటామంటే ఇందాక వారు మాట్లాడుతూ హాస్పిటల్లో ఇంతమంది ఉన్నారండి. ఎస్ కల్తీ కళ్ళు అమ్ముతున్నారని చెప్పి దాని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా ప్రజలంతా కల్తీ కళ్ళుకి ఎవరైతే అలవాటు పడ్డారో బానిసలు అయ్యారో దాన్ని మాయలో పడ్డారో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. మరి హాస్పిటల్లో జాయిన్ అవుతారు అంటే కల్తీ కళ్ళు మళ్ళీ చాలు చేయమంటారా మీ ఉద్దేశం? జీవన్ రెడ్డి గారు దాని విషయంలో మీ ప్రభుత్వం మీద ఉన్న ఒక విమర్శ ఏమిటి అని అంటే, మేము చీప్ లిక్కర్ తేవాలని ప్రయత్నించినప్పుడు విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళంతా కూడా వ్యతిరేకించి దీన్ని తేకుండా చేశారు. కాబట్టి చీప్ లిక్కర్ అవసరం ఎంత ఉందో చెప్పడం కోసం అని చెప్పి ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నది కదా. అనే విషయం ఎందుకు వచ్చిందంటే అమర్ గారు, మేము వితంతువుల పింఛన్లు ఇస్తున్న తరంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆరాధించారు.
అసలు ఇంతమంది విడోస్ ఏందయ్యా 18 నుంచి 26 సంవత్సరాల లోపే అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో భర్తలను కోల్పోతున్నారు. దీనికి కారణం ఏందని చెప్పి చర్చ జరిగినప్పుడు రివ్యూ చేసి అనేక తండాలలో మరి గుడుంబా తాగి లంబాడా సోదరులు చాలా మంది చనిపోతున్న తరుణం. ఇన్ని వీడియో మీరు ఆశ్చర్యపోతారండి. ప్రతి తాండాలలో గ్రామాల్లో చూస్తే వృద్ధాప్య పింఛన్లు ఎన్ని ఉన్నాయో వితంతు పింఛన్లు అన్ని వస్తున్నాయి. 1200 పింఛన్లు వృద్ధుల పింఛన్లు ఉంటే ఇంకొక 200 విడో పింఛన్లు. అసలు ఇంతమంది ఎందుకు చనిపోతున్నారని ఆరాధిస్తే అప్పుడు గుడుంబా తాగి చస్తున్నారనే విషయం బయటకు వస్తే ప్రభుత్వం దాని మీద చిత్తశుద్ధితో కుటుంబాన్ని నిషేధించుదాం, దానికి అడిక్ట్ అయ్యారు కాబట్టి ఆల్టర్నేట్ డ్రింక్ ఏదైనా ఇద్దామన్న ఉద్దేశంతో అట్లా ప్రజల్లోకి ముందుకు వచ్చారు. తర్వాత ప్రజల్లో ఈ జీవన్ రెడ్డి గారు కుటుంబాన్ని మీరు కొత్తగా నిషేధించేదేం లేదు. సారా కుటుంబం ఎప్పుడో నిషేధంలో ఉన్నాయి, ఇవాళ కొత్తగా మీరు నిషేధించేది లేదు. మీరు బెల్ట్ షాపులు నిషేధిస్తామన్నట్టుగా ఉన్నది. గత పాలకులు ప్రతి తండాల్లో ఏరులై పారుతుంది సార్. ఎక్కడ నిషేధం ఉన్నది సార్? ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో నిషేధం కాలేదు కాబట్టి అధికారికంగా సారా లేదు, అధికారికంగా గుడుంబా లేదు, అధికారికంగా బెల్ట్ షాపులు లేవు. ఇల్లీగల్ గా నడుస్తుంది కాబట్టి దాన్ని ఆ విధమైన పాలసీని తీసుకుని మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇది విశ్వేశ్వర గారు ఈ రోజుకి ఈ రోజు అయ్యేది కాదు. దీనికి ప్రజలలో అవగాహన సదస్సులు అయ్యేది కాదు. వచ్చి 15 మాసాలే అయింది, గత పాలకులు ఎంత చేశారని చెప్తూ ఎంత కాలం మీరు ఇట్లా గడుపుతారు? ప్రజలలో మనం అవగాహన కలిగించి దీర్ఘకాలంగా ప్రజలను చైతన్యపరిచి మాన్పించడానికి ప్రయత్నం చేయాలి. ఆ వైపు ఆ మార్గంలో హైకోర్టు చెప్పింది డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టమని మీరు పట్టించుకోరు. అమర్ గారు చెప్పినట్టు ఈ ఒక్క రాష్ట్రంలో ఉందా? దేశంలో 29 రాష్ట్రాల్లో. Right, I'll come to I'll take a short break and come back. We'll discuss.